నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. సో విశాఖపట్నంకి వచ్చానండి. మరి విశాఖపట్నంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేస్తారు, అసలు ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొంతమందిని మహిళలను కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి మహిళలు వారు ఎవరికి ఓటేస్తారు, వాళ్ళ సపోర్ట్ ఎవరికి అనేది కూడా చూద్దాం. సో నమస్తే అండి. నమస్తే. సో మహిళగా మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ప్రభుత్వం చూస్తున్నారు కదా, మరి మీకు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎలా అనిపించింది, ఎవరికి ఓటేస్తారు, ఈసారి రాబోతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది మీరు వైసీపీ అనుకుంటున్నారా, టీడీపీ అనుకుంటున్నారా? సో ఎవరికి మీ ఓటు? ప్రస్తుతం ఉన్నటువంటి మహిళా సమస్యలు ఏంటి? ఎవరికి ఓటు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే సచ్చినా మేము వేయమమ్మా. ఎందుకంటే యూత్ అనేది రాబోయే కాలానికి వాళ్ళు ఒక లీడర్స్, ఒక లెజెండ్స్ లాగా ఉంటారు కుర్రవాళ్ళు అనేది. కానీ ఇప్పుడు వాళ్ళకి అనేది ఒక రక్షణ లేకుండా మద్యపానం అనేది, రక్ష అనేది మన అదేంటి చాలా దారుణంగా స్త్రీ అనేది తిరగడానికి భయపడుతుంది. ఈ కాలం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి స్త్రీ అనేది నడవడానికే భయపడుతుంది. అంత దారుణంగా చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకెలాగే ఇస్తాం ఓటు? ఒక్క ఛాన్స్ అంటున్నారు కదా, ఒక్క ఛాన్స్ మేము ఇంక ఇవ్వం. ఇంతకుముందు ఇచ్చారా మీరు ఒక్క ఛాన్స్? ఇంతకుముందు కూడా మేము ఇవ్వలేదు. మాకు ఇక్కడ అంతా పక్కాగా టీడీపీనే మేము నమ్మాం. నేను కొంతమంది ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడైనా లేదు, ఇప్పుడైనా లేదు. మేము ఇక్కడ ఉండే చెప్తున్నాం, పక్కాగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇక్కడ ఉండే విశాఖలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటు వేయలేదు. మేము ఒక్కటి కూడా మేము వేయలేదు, మాకు తెలుసు. కానీ ఈ చెత్త పరిపాలన అనేది బాగాలేదు, అస్సలు చాలా దరిద్రంగా ఉంది. పప్పు రేట్ల నుంచి కాయగూర రేట్ల వరకు, ఆఖరికి మద్యపానం ఆఫ్ చేస్తానన్నావు. ఇప్పుడు తాళబట్టలకు అమ్ముకునే స్థితికి వచ్చాం మేము. జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం అన్నారు. ఎక్కడమ్మా చేశారు మద్యపానం నిషేధం? అక్క చెల్లెమ్మలకి అన్నదండలు అన్నారు. ఏది అక్క చెల్లెమ్మల రక్షణ, ఏది ఆడపడుచులకు రక్షణ అని అన్నావా? మరి ఆడపడుచులకు రక్షణ ఏది? తాళ్ళు అమ్ముకునే స్థితికి తీసుకొచ్చేస్తావా నువ్వు? ఇదా నీ పరిపాలన? నీకు 170 సీట్లు ఎలాగొస్తాయి? ఒక్క సీట్ తెచ్చుకో. నువ్వు ఓటు వేయడానికి కానీ వస్తే మాత్రం తరిమి కొడతారు. అంత దారుణంగా చేసావు నువ్వు పరిపాలన చేయడం రాకపోతే ఇంట్లో కూర్చోపో. నీ తాడేపల్లి పైలాస్ ఉంది కదా, అక్కడ కూర్చోపో, అక్కడ వెళ్ళి ఉండిపో. ఎందుకు నీకు పరిపాలన? ఎందుకు నీకు ఈ రాష్ట్రమే చూడలేనోడివి, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళే చూడలేనోడివి, రాష్ట్రాన్ని ఇంకేం చూస్తావు? తోడబుట్టిన అక్క చెల్లెలకి ఏమైనా న్యాయం చేసావా? తోడబుట్టిన చెల్లికి న్యాయం చేసావా? చిన్నాయన్ని హత్య చేసావు. ఆ చిన్నాని కోసం, ఆ చిన్నాని కూతురు చిన్నాయన హత్య చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పేసి, మా చిన్నాన్ని అనవసరంగా చంపేసిరు చంద్రబాబు నాయుడు అనేసి సభల్లో చెప్తున్నాడు కదా. అదంతా ఓన్లీ కోడికత్తి దామ చేశాడు, రాయేసుకున్నాడు. ఆ రాయేసిన పిల్లడిని ఏమొచ్చి అనాథగా ఒక జైల్లో పెట్టి కొట్టించేశాడు. కోడికత్తి డ్రామా ఆడాడు, కోడికత్తితో సింపతి ఓట్లన్నీ వేసుకున్నాడు. చిన్నాన్ని డ్రామా ఆడాడు, చిన్నానికి చంపేశారు కరెక్టే. మరి మీ చెల్లి ఎందుకు తిరుగుతుంది? మా అన్నయ్యకి ఎందుకు ఓటు వేయొద్దని ఎందుకు అడుగుతుంది? మీ ఉదాహరణగా నేను చెప్తున్నాను. చిన్నాన్ని చంపేశారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి మీ చెల్లి ఎందుకు నీ మీద చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు, ఒక్క ఓటు కూడా వేయొద్దని మీ చెల్లె చెప్తుంది ప్రచారంలో. అది మీకు తెలుసే కదా. చిన్నాన్ని చంపేశారు. నీతిగా మాట్లాడాలి, ఏదైనా గుండె మీద చేసుకొని మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మామూలుగా నేను చెప్తున్నాను, నాకైతే ఈ పరిపాలన నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. భద్రత లేదు, ఆడపడుచుకు అనేది రక్షణ లేదు. రక్షణ లేని పార్టీ ఏదైనా ఉందంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ అని నేను గుండె మీద చేసుకొని చెప్తాను. మాకు రక్షణ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, మన బీజేపీ మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ అన్న వస్తేనే మాకు రక్షణ కలుగుతుంది. అయితే మీరు ఎవరికి ఓటేస్తున్నారు ఈసారి? అయితే పక్కా టీడీపీ అలయన్స్ పక్కా. ఎక్కడున్నా సరే నేను మాత్రం పక్కా టీడీపీ. మన నిజంగా చెప్తున్నానమ్మా, బీజేపీకి ఓటేస్తాం. అక్కడే ఇప్పుడు మా ఏరియాకి వచ్చి 2 సైకిళ్ళే, ఒకటి మన ఎమ్మెల్యే గారికి వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, ఒకటి మన భర్త గారికి. 2 నేను సైకిల్ గుర్తుకే వేస్తాను పక్కాగా. నేనైతే మారేది లేదు. నాకైతే ఈ ప్రభుత్వం అస్సలు నచ్చలేదు. మీరు ఉండేది ఎక్కడండి ఎగ్జాక్ట్గా ఇక్కడే. సో మరి ఈ లోకల్ అందరూ కూడా మీ ఏరియా మొత్తం కూడా టీడీపీనేనా? మొత్తం టీడీపీ, పక్కాగా టీడీపీ. ఎందుకంటే అమ్మఒడి వేశాడు. అమ్మఒడి ఎంత అని చెప్పారు? 15,000 అని చెప్పారు. కరెక్ట్గా 15,000 ఇచ్చారా? నేను అడుగుతున్న కరెక్ట్గా 15,000 ఇచ్చారు. 14,000 వేశారు. మళ్ళీ నెక్స్ట్ సారి 13,000 వేశారు. ఇంకా 2,000 ఏది? ఇంక 2,000 ఎవరికి? గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడు మేము డబ్బులు కట్టలేదు. ఇక్కడ శాంతాశ్రమం ఉంది, అక్కడ మా వార్డులోకి వచ్చి MLBT స్కూల్ ఉంది, ఎప్పుడు మేము డబ్బులు కట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎందుకు కట్టాలి మేము? స్కూల్లో అక్కడ పిల్లలకి ఫుడ్ పెట్టేవారు,
నారా చంద్రబాబు నాయకత్వంలో గవర్నమెంట్ స్కూళ్ళకి ఫుడ్డు పిల్లలకి అన్నది గుడ్డు పాలు అన్నం పప్పు కూరతో అన్నం అన్నీ పెట్టేవారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందరూ గొప్పలు ఉంటారు. ఇక్కడ మా దగ్గరికి వచ్చేసరికి ఎవరు గొప్పలు లేరమ్మా. అందరూ పేదవాళ్ళే. ఈ పేదవాళ్ళు నువ్వేమన్నా చేసావు? అది ఇది ఇస్తున్నావు, ఈ చేతితోనే అమ్మఒడి ఇస్తున్నావు, ఈ చేతి ఇలా లాగేసుకుంటున్నావు. పప్పు ఉప్పు రేట్లు ఎంత రేట్లమ్మా? గ్యాస్ బండ్లు ఎంత రేటు? ఎప్పుడు మేము ఇంత చేయలేదు. మేము 3,000 ఒట్టుకెళ్తే ఇంటి నిండా సరుకులు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు 3,000 ఒట్టుకెళ్తే ఒక బియ్యం మూట వస్తుంది, ఒక నూనె డబ్బా వస్తుంది. ఈ రెండే కొంటున్నాం మేము. నీ పరిపాలన అది. 3 రాజధానులు అన్నా మేము అడిగామా? 3 రాజధానులు. ఇప్పుడు మా పిల్లలకి రాజధాని అమరావతి ఎక్కడుందో తెలియదు. మా పిల్లలకి 3 రాజధాని పేర్లతో 3 ముక్కలాట ఆడేస్తున్నావు. ఇది కరెక్టా? అసలు నీకు పరిపాలన చేయడం వచ్చా? సో ఇదండి. మీ పేరు? నా పేరు నొల్లు నౌకరత్నం. ఓకే అండి. సో మహిళ బాధ కానీ ఆవిడ పడుతున్నటువంటి ఆవేదన కానీ చూశారు కదండి. ఇప్పటి వరకు మహిళలకి రక్షణ లేకుండా ఉంది అంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రమే అని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు. సో మరి ఈసారి రక్షణ కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలి, సైకిల్ని గెలిపించుకుంటాం, సైకిల్ ఓటుకే ఓటేస్తామని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. సో మహిళలందరికీ రక్షణగా ఉండేది కేవలం టీడీపీ పార్టీని అనేది వీళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.